వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగతం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అనలేదే, నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక, నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే ఇప్పుడు అడుగుతా. వద్దు. అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లిగిల్లి అని? జస్ట్ మినిట్. రా. చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. అదే నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళా? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు, కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళ అబ్బాయి కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నా. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. అమ్మ, నన్ను తిట్టద్దమ్మా, నన్ను తిట్టద్దు. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర, అప్పుడే మొగ్గుడిని వెతుక్కున్నావు. సరోజ, ఈ ఒక్క వారం వ్యవహారం ఏమి వద్దు కార్తీక్. వద్దన్నాను, వదిలే. నిజంగానా? ఖచ్చితంగానా? సరే, ఓకే. నేను దేవుణ్ణి వేడుకుంటాను, నీకు అసహ్యంగా బొండ లాంటి పెళ్ళం దొరకాలని. ట్రైన్. నువ్వు ఇలాగే ఉండు, మారద్దు. ఏడుస్తున్నా కాదు, నవ్వుతూ. శాంతి,
ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు మా నత్తయ్యని నమాంతం పొట్లం కట్టి సంచులో వేసి తీసుకెళ్ళకపోతే చూడు. శాంతి, నేను చెప్పింది అర్థమైందా? శాంతి, పాత కథలన్నీ చెప్పి సీనుకి నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త, చెప్తున్నాను. పూర్ణి, పోవే. నన్ను వెతుక్కుంటూ రావడానికి నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నిజంగా శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లో వచ్చి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు, సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఏంటి, దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు విడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా? హాయ్ పెళ్లి కూతురా. పొన్ని, భయంగా ఉంది. ఏమిటి, అన్ని ఏర్పాట్లు చేశాక? భయం వేస్తోంది. ఇది నా వల్ల కాదేమో. పడాలో ఉడిస్తే అవుతుంది. ఆ రోజు నేను అడిగినప్పుడు నా నోరు ముంచి ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంటే భయం అంటావా? తొందరపడుతున్నాను అనిపిస్తోంది పూర్ణి. నిర్ణయం తీసుకున్నావుగా, ఏం భయం లేదు. పద. ఏమిటి ఎప్పుడు లేంది చీర కట్టావు? ఎక్కడికి? ఇంకెక్కడికి? నేను బ్యాంకుకి, ఇది హాస్పిటల్కి. రావే నా కోడలి పిల్ల. అయిపోయావు. సూరమ్మత్తను వచ్చాను. వచ్చి ఒక సూదు మందు పొడు. మా బాబు పొలం గట్రా ఇచ్చిపోలేదు, డబ్బు దశకం ఇచ్చిపోలేదు. ఈ చక్కెర రోగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇచ్చిపోయాడు. నువ్వు కానీ నా ఇంటి కోడలుగా వచ్చావనుకో, నేను తేప ఇక్కడికి రానక్కర్లేదు, బస్ ఖర్చు మిగులుతుంది. నెమ్మదిగా పొడు. ఇది కోడలైతే వేరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తుంది. జాగ్రత్త. కాఫీ తాగెళ్ళండి. ఏంటి? ఏం లేదు. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఎక్కడికి ఇద్దరు కలిసి రాకుమార్తెల్లా బయలుదేరారు? ఇంకా నయ్యో, మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమోనని భయపడ్డాను. టైం అయింది. వస్తావా? హలో. ఐ లవ్ యూ. వినపడుతుందా? ఐ లవ్ యూ. తెలుసు. తెలిసేం ప్రయోజనం? సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది కూడా డ్యూటీయే. హలో హలో, చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? నిజమైతే చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏయ్, హలో హలో. ఏ డాక్టర్ పోవయ్యా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను కార్తిక్. ఏ చుట్టూ జనం ఉన్నారా? సరే, నెమ్మదిగా చెప్పు. అవునా కదా? అవును. మరి చెప్పు. అవునని చెప్పానుగా. శాంతి చెప్పదు కదా. ఏంటి చెప్పలేదా? చూసుకోండి. రెండు నిమిషాలే ఉంది. పోనీ నేను బస్ స్టాప్లో ఉండమని వచ్చాను. ఏమిటి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఈ 2 నిమిషాల కోసం నేను 2 గంటలు కూడా వెయిట్ చేయడానికి సిద్ధం. వెళ్ళరానా?